మీ అందరికి నా వందనాలు. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసినట్టుగా స్తోత్రాలు చెబుదామా? ఇంకొకసారి నోరు తెచ్చి గట్టిగా స్తోత్రాలు చెబుదామా? ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాము. ఆయన విడిపించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విడుదల ఆరాధనలో మీరు ఏ సమస్యల చేత ఆయన సన్నిధిలో మీరు అడుగుపెట్టాడో నా దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన ఆ ఏ సమస్య ఉన్నా ఆయన విడిపించుచున్నాడు. అది అనారోగ్యమైనా సరే, ఆర్థిక ఇబ్బందులైనా సరే, నువ్వు ఏ ఏ సమస్యల చేత ఆయన సన్నిధులు అడుగుపెట్టావో వాటినన్నిటిని దేవుడు విడిపిస్తున్నాడు. ఇక కార్యం జరుగుతుంది. మీరు సంతోషంగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? విశ్వసించిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా గట్టిగా? చదవండి. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాము. ఒకళ్ళు ఎత్తుకోగానే ఒకళ్ళు ఆపండి. ఇర్మియా పుస్తకం 20వ అధ్యాయము 13వ వచనం. యెహోవాను కీర్తించుడి, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయన విడిపించుచున్నాడు. ఆయన విడిపించుచున్నాడు. దుష్టుని చేతుల నుండి దరిద్రుని ఆయన విడిపించుచున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ప్రతిఫలం లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా దేవుడు చెప్తున్నటువంటి మాట, దుష్టుడే. వాడు ఏ విధము చేతనైనా సరే, ఏ రకంగానైనా నేను చూడగొట్టాలని, నీ ఆపదలో ఉన్నటువంటి ఆపదను తీసివేయడం వాడు ఏం చేస్తాడంటే ఆపదను ఇంకా పొడిగిస్తా ఉంటాడు. ఎవడు వీడు? దుష్టుడు. దరిద్రుడు ఏం చేస్తాడంటే, అయ్యా ఏ కష్టమైనా చేస్తా గాని నా ఇల్లు పోషించుకోవాలయ్యా అని చెప్పి కాయ కష్టం చేస్తాడు. ఎవడు? దరిద్రుడు. అయితే దుష్టుడు ఏం చేస్తాడంటే, వాడు బలముగా ఉంటాడు గనక వాడు ఆ మాటలు ఇటు చెప్తాడు, ఈ మాటలు అటు చెప్తాడు. ఎవరు చెప్తాడు? వీడు దుష్టుడు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు దుష్టుని చేతుల్లో నుండి నిన్ను విడిపించాలని నేను ఆశపడుతున్నాను. కానీ దుష్టుని అంటుపెట్టుకొని ఆయన మహిళ నీకు తగిలినట్టుగా అనిపిస్తే ఆ దుష్టుని కాస్త దూరంగా పెట్టుకొని నీవు నన్ను దగ్గరికి చేస్తే ఆ సమస్య ఎలాంటిదైనా సరే, ఆ దుష్టుడు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో, ఎన్ని బాధలు పెడుతున్నాడో, నిన్ను పైకి లేదామంటే నిన్ను తొక్కేస్తున్నాడేమో, ఆ మాటలు ఈ మాటలు అటు ఇటు చెప్తున్నాడేమో. నా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇదివరకైతే మీరు ఆ విధంగా నడుచుకున్నారేమో, కానీ ఇప్పుడైతే అవన్నీ వదిలిపెట్టండి. దరిద్రులారా, మీరు నన్ను అంగీకరించండి. మీరు దుష్టుని చేతిలో పడకండి. మీరు ఆశీర్వదించబడాలనే నేను కోరుకుంటున్నాను, కానీ మీరు దుష్టుని సంకల్లో చేరారు గనక ఆ దుష్టుని పోలిక చొప్పున జరిపిస్తావని మరి వెంబడి మీరు తిరుగుతున్నారు. కానీ ఇప్పుడైతే నా వెంబడి మీరు తిరగండి. మీరు అప్పుల చేత బాధపడుతున్నారా? పనులు లేక బాధపడుతున్నారా? లేక కొత్త బట్టలు కొనుక్కోవాలని ఆశపడుతున్నారా? లేక కుటుంబంలో ఏదైనా తక్కువ పడి ఆశపడుతున్నారా? లేదా ఎల్లక ఎంతైనా బాధపడుతున్నారా? చూడు, నా ప్రభు చెప్తున్నాడు, మీరు నన్ను దగ్గరికి తీసుకుంటే ఆ దుష్టుని ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమ తీసివేసి అదే ప్రేమ నా మీద పెడితే
మీ సమస్యలన్నీ నేను విడిపించుచున్నాడు. చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా, ఇంకోసారి గట్టిగా కొడతారు అందరూ అందరూ. యేసు 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 ఆయన చెప్పుతున్నాడు, దుష్టుడు నిన్ను పట్టుకొని ఉన్నాడేమో, ఆ జ్వరము నిన్ను పట్టుకొని ఉందేమో, ఆ దురాత్మ నిన్ను పట్టుకొని ఉందేమో, ఇదిగో ఏ కార్యాలు చేయలేకుండా అది నిన్ను వెంబడిస్తుందేమో, ఇదిగో మీరు నన్ను ప్రేమిస్తే ఆ దుష్టుని చేతిలో నుంచి నేను విడిపిస్తాను. వాడు ఏం చేస్తాడంటే అప్పుడు ఉన్నాయి ఎంత తీరుతాయి అని ఆశపడతా. కానీ ఆ దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? నీ అప్పులు నీకు పొడిగించడం మొదలుపెడతాడు, కానీ నీ అప్పులు తీర్చడు. నీ సమస్య ఏం తీర్చడు? దుష్టుడు ఎలాంటి వాడంటే, చదువుతావా? దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. యోబు పుస్తకం 20వ అధ్యాయము 4వ వచనం. దుష్టులకు దుష్టులకు విజయము విజయము కొద్ది కాలముండును, కొద్ది కాలముండును, భక్తిహీనులకు భక్తిహీనులకు సంతోషము సంతోషము ఒక నిమిషము మాత్రము ఉండును. ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. దుష్టుడు దుష్టుడే. ప్రియులారా, మీరు బాగా అర్థం చేసుకోండి. దుష్టుడు దుష్టుడే. వాడు ఎంత తీయగా మాట్లాడినా గాని వాడు దుష్టుడు దుష్టుడే. నీ మనసుకు ఎవడైతే దుష్టుడు అనుకుంటున్నావో నా దేవుడు చెప్తున్నాడు, వాని మాటలు నువ్వు వినకూడదని నా దేవుడు చెప్తున్నాడు. ఈ దుష్టుడు ఎవడో? భక్తిహీనత కలిగినటువంటి వాడు. దుష్టుడు ఎవడో? భక్తిహీనత కలిగినటువంటి వాడు. వాడు భక్తి ఉన్నట్టుగానే నటిస్తాడు, కానీ వాడిని క్యాచ్ చేయవు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? వాడిని నువ్వు క్యాచ్ చేయాలి. వాడిని క్యాచ్ చేసి వాడు ఎలాంటి వాడో ఈ రోజు నువ్వు తెలుసుకొని వాడిని వదిలిపెట్టు. వాడిని వదిలిపెడితే నువ్వు ఆశీర్వదించడము నేను చూసుకుంటానని నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాడు కట్టిన కట్లే గాని, వాడు బంధించిన బంధకాలే గాని యేసు నామములో ఇదిగో నేను విడిపిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. అంతే. అది జ్వరమే గాని, అది ఎలాంటిదే గాని నా దేవుడు చెప్తున్నాడు. ఇదిగో కొంతమంది సందులు సందులు చూసి తొంగి చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, సందులు సందులు చూసి తొంగి చూడొద్దు. ఇదిగో బైబిల్ ఉంది. బైబిల్ దేవుడే. ఈ దేవుని ప్రేమించు. తొంగి తొంగి చూడటం కాదు. ఎక్కడ ఏం దొరుకుతుందో అని ఆశపడద్దు. నా దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన బైబిల్ నువ్వు పట్టుకున్నావంటే ఆయన నీతో ఉన్నాడు. నువ్వు నడుస్తున్నావా? నీ నడకలో వచ్చాను. నువ్వు పడక పక్కన పెట్టుకున్నావా? ఆయన పడకలో నువ్వు ఏ విధంగా ఆయన వెంబడిస్తున్నావో ఆ ప్రకారంగా ఆయన మాట తప్పకుండా ఆయన ఎప్పుడు నిత్యము నీతోనే ఉంటాడు. దళితుడు ఎవరంటే, దుష్టుడు ఎవరంటే, నీవు విధేయత కలిగి జీవించాలని ఆశపడుతున్నానే, నీ విధేయతని చెడగొట్టడం అంటే
ఉంటది. కాకపోతే పొరపాటు ఏం చేస్తున్నారంటే దుష్టుని మాటలు వింటున్నారు అంతే. వాడు ప్రార్థనలో కొనసాగుదాం అనగానే వాడు ఏదో ఒకటి సంగతి చెప్పేస్తాడు వాడు అంతే. ప్రార్థన చేద్దామని నువ్వు అనుకుంటావు, వెంటనే వాడు ఏదో చెప్పేసరికి ఆ మాటలు విని సరే నాకు జరుగుతుంది కదా అని నువ్వు వెళ్తున్నావు. లేదు దేవుని బిడ్డారా, దుష్టుని వైపుకు చూడొద్దు. వాని విజయము ఎంతవరకు ఉంటుందంట? కొద్ది కాలం. ఆ కొద్ది కాలం వరకు నువ్వు ఓపిక పట్టు. కొద్ది కాలం వరకు నువ్వేం చేయాలి? ఓపికతో ఉండు. తర్వాత విజయం అంతా ఎవరిదే? మీదేనమ్మా విజయము. చప్పట్లు పట్టలేదే ఒకసారి గట్టిగా కొట్ట చప్పట్లు, మోగాల చప్పట్లు. కొద్దిగా ఓపిక పట్టుకోనుండు, ఓపిక పట్టుకోనుండు. ఓపిక పట్టుకోనుంటే ఇదిగో ప్రభు రాకడ పరంతరం వరకు విజయమంతా నీదే. అందుకనే దుష్టుడు భక్తిహీనుడు. విధేయత కలిగి జీవించాలని నువ్వు ఆశపడతావు, దేవుని దగ్గర పోరాడి పొందుకోవాలని ఆశపడతావు, కానీ వాడు పొందనీయడే. మరి దేవునితో ఉంటే నా పని ఎట్లా జరగాలి? వీడెవడో దుష్టుడు. అందుకనే దేవుని బిడ్డ వాడిని పక్కకు పెట్టి నువ్వు జీవితాంతం ఉదయ పతాకములో ఎగరాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఇక నుంచి విజయము పొందుకోవాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. ఉండండి కొంతకాలం, కొంచెం కాలమే. ఓపికతో ఉండు, ప్రార్థన చేయి. వస్తాయి శ్రమలు, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అనేకమైనటువంటి పోరాటాలు వస్తాయి. వచ్చినంత మాత్రాన దుష్టుని ప్రకారం నువ్వు వెళ్తే అంతం వరకు విజయాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుని బిడ్డారా, నా దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడుతాడు. నువ్వు అంతం వరకు విజయంతో ఉండాలంటే కొంతకాలం విజయానికి నువ్వు లోపడకూడదు. ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడే నీ కుటుంబంలో ఉన్నటువంటి అది ఏ సమస్య అయినా కానీ, ఏ ఆలోచనతో నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నావో. కొంతమంది దేవుని బిడ్డలారా నిద్ర పోవాలని ఆశపడుతున్నారు, కానీ కొంతమంది 12 గంటల దాకా కూడా నిద్రపోవట్లేదు. కారణం ఏందో తెలుసా? అప్పుల బాధలు, సమస్యలు, ఏ రకంగా మలుచుకోవాలి, ఏం చేయాలి, నా పరిస్థితి ఏందని చాలా బాధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, మీరు ఇవేవి బాధపడకు. నా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటే. ఆయన ఏమంటున్నాడు? ఆయన విడిపించుచున్నాడు అంటున్నాడు అంతే. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ఆ విడిపిస్తున్నటువంటి దేవుని వదిలిపెట్టకుండా ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఉండు. 10 గంటలకి నిద్రపోతావు, 4 గంటలకు లేచి నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావు. కొట్టా చప్పట్లు. నీ కళ దీరా బరాబరా కళ నువ్వు ఏది పట్టుకోకూడదు. దుష్టిని కళలే గాని, దుష్టిని మాటలే గాని నీ హృదయంలోనికి, నీ మనసులోనికి రాకూడదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం. 16వ అధ్యాయం 25వ వచనం. ఈ సంగతులు గుడారముగా మీతో చెప్పి తిని. అమ్మా 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ, వినండి, మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. కిందికెళ్ళు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. ఏం కలిగిందంట? మహాభూకంపము కలిగిందంట. దేవుని బిడ్డలారా, వీళ్ళు పౌలు శీల వాళ్ళ ప్రాంతాలలో సువార్త ప్రకటించుకుంటూ వస్తా ఉన్నారు. దేవుడు ఆ ప్రాంతానికి పంపించాడు. ఆ ప్రాంతానికి పంపించినప్పుడు పూతోననే దయ్యము అక్కడ ఉన్నటువంటి దుష్టుడు, ఈ దుష్టుడు నాయకుడిగా ఉండి ఆ దయ్యము ఏ విధంగా చెప్తే ఆ విధంగా
వాడు నడుచుకునేవాడు. వానికి డబ్బు కావాలి. ఈ దయ్యానికి ఏం కావాలి? డబ్బు కావాలి. అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి జనాలందరినీ నాయకుడిగా ఉంచుకొని, ఇదిగో ఈ ప్రాంతంలో నీకు ఏది వచ్చినా ఏది జరిగినా నేను అన్ని చేపిస్తానని చెప్పి ఈ పూతోని దయ్యం ఏం చేస్తుందంటే కొలుపు మాదిరిగా అందరికీ చెప్పడం మొదలు పెడతాం. అయితే ఈ దైవజనులు పరిశుద్ధులు, నిష్ఠత కలిగినటువంటి వాళ్ళు, అపోస్తు బోధనలో పెరుగుతున్నటువంటి వాళ్ళు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నటువంటి వాళ్ళు, దేవుని యందు భయభక్తు కలిగినటువంటి వాళ్ళు, దేవుని ఎక్కువ ప్రేమించే వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఈ దయ్యము వీళ్ళు ప్రార్థించగానే ఆమెలో ఉన్నటువంటి దయ్యం వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు ఏమైపోయింది? ఆ దయ్యం అయిపోయింది. ఆమెలో ఉన్నటువంటి దయ్యం అయిపోయింది. వీడు దేవుని సేవకులని దయ్యమే చెప్పింది. యేసు నామములో వెళ్ళిపో అన్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఈ నాయకునికి ఏమైపోయింది? లాభం పోయింది. ఏమైంది? డబ్బు పోయింది. అబ్బా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు?